ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త. రాష్ట్రంలో కుళాయిలకు మోటార్లు బిగించిన వారందరికీ కూడా భారీ షాక్ ఇస్తుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలే ఎండ, ఆపై నీటి కటకట. ఈ పరిస్థితుల్లో పొరుగింటికి వెళ్లాల్సిన నీళ్లను కూడా కాజేస్తున్న దొంగల్ని పట్టుకుంటోంది జీహెచ్ఎంసీ. నల్లాలకు బిగిస్తున్న మోటార్లపై ఉక్కుపాదం మోపుతోంది. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ అనేక మోటార్లను స్వాధీనం చేసుకుంటోంది. అసలు ఎక్కడ ఏంటి అనే వివరాలు చూసినట్టయితే హైదరాబాద్ మహానగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయంటున్నారు. బోర్లు ఎండిపోతున్న ప్రాంతాల్లోనే అత్యధికంగా నల్లాలకు అక్రమంగా మోటార్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా మిగతా ప్రాంతాలకు తాగునీరు చేరడం గగనం అయిపోతుంది. దీంతో నల్లాలకు అక్రమ మోటార్ల వ్యవహారంపై జలమండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పలువురు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నల్లాకు మోటార్ పెట్టారా మాడు పగిలిపోద్దన్న రేంజ్లో ఈ డ్రైవ్ అయితే నడుస్తోంది అంటున్నారు. ఈ నెల 15 నుంచి ఇప్పటి వరకు నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి తాగునీటిని తోడేస్తున్న 700 మోటార్లను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా దాదాపు 900 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్లో కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు అందరూ పాల్గొంటున్నారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సైతం పలు ప్రాంతాల్లో గత 10 రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అందరికీ తాగునీరు అందించాలి అంటే అక్రమ వాడకాలపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. తనిఖీల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం తమ లక్ష్యం కాదని, వినియోగదారుల్లో అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమన్నారు. ఎప్పటి నుంచైనా పద్ధతి మార్చుకోకపోతే మున్ముందు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే తాగునీటి సమస్యలకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదులుంటే పానీ యాప్ ద్వారా తెలియచేయాలన్నారు. సో ఎవరైనా మోటార్లు కనుక బిగిస్తున్నట్లయితే చెకింగ్ వస్తున్నారు. మోటార్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళపై కేసు కూడా నమోదవుతోంది.